శంకరాచార్యులు వారు రాశీభూతమైనటువంటి జ్ఞానం, అందుకే అపరోక్షానుభూతి అని ఆయన ఒక గ్రంథం చేశారు. ఆ వేదాంత గ్రంథంలో అపరోక్షానుభూతిలో మాట అంటారు, ఆత్మ నిత్యో హి సద్రూపో దేహో నిత్యో హెసన్మయ తయోర్యైక్యం ప్రపశ్యంతి కిమజ్ఞానమతఃపరం అంటారు. ఈ శరీరమా ఎప్పుడూ ఉండేది కాదు, ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. నిత్యమైనటువంటి ఆత్మని అనిత్యము శరీరం అని తెలిసి ఎన్ని శరీరాలో వెళ్ళిపోయాయని తెలిసి కూడా ఇంకా శరీరాన్ని నేనని చెప్తున్నారంటే ఎంత ఆశ్చర్యం, అజ్ఞానానికి అవధేది అంటారు. అంటే అంతటి రాశీభూతమైన జ్ఞానం. కోటాను కోట్ల మందిని ఈ ప్రవచనం అయిపోగానే మళ్ళీ నేనంటే ఇలా చూపించే నా బోటిగాళ్ళు కోట్ల మంది ఉన్నటువంటి చోట ఇది నేనంటాడు ఇన్ని వెళ్ళిపోతూ ఉండడం చూసి, అది కాదు కదా, ఇది నేనని తెలుసుకుంటున్నది ఏదో అది కదా, నేను దాని వైపుగా అడిగేయడేమిటి అని ఆశ్చర్యపోయారు శంకరాచార్యులు వారు. ఏ స్థితిలో కూడా తాను అలాగే నిలబడిపోయారు, అంతే, అలాగే ఉండిపోయారు, ఆత్మగానే ఉండిపోయారు.